ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన కోర్టు ఏది? ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్. గవర్నర్, రాష్ట్రపతి బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు తీర్పు. ఈ న్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక న్యూస్‌లోకి వెళ్తే రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు కోర్టులు రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు నవంబర్ 20న తీర్పునిచ్చింది. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ప్రకారం కోర్టులు రాష్ట్రపతి లేదా గవర్నర్‌లకు కాలపరిమితిని విధించవచ్చా అనే అంశంపై రాష్ట్రపతి స్పష్టత కోరగా సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అలాగే ఇటీవల తమిళనాడులో హైకోర్టు గవర్నర్‌కు 1 నెల, రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తెలపాలని కాలపరిమితిని విధించింది. కాలపరిమితిలోగా నిర్ణయం తెలపకపోతే బిల్లు ఆమోదించినట్లుగా పరిగణిస్తామని తెలిపింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తాజాగా కొట్టివేశాడు. ఇక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ మరియు రాష్ట్రపతికి ఉన్న అధికారాలను ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 తెలియజేస్తుంది. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు సమర్పించినప్పుడు గవర్నర్‌కు 4 రకాల అధికారాలు ఉంటాయి. అవి బిల్లును ఆమోదించడం, లేదా బిల్లును నిలిపివేయడం, లేదా బిల్లును పునఃపరిశీలనకు తిరిగి పంపించడం, అలాగే రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం వంటి అధికారాలు ఉంటాయి. ఇక ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్ర బిల్లులకు సంబంధించి గవర్నర్ రాష్ట్రపతికి సమర్పించినప్పుడు రాష్ట్రపతికి 3 రకాల అధికారాలు ఉంటాయి. అవి బిల్లును ఆమోదించడం, బిల్లును నిలిపివేయడం, అలాగే బిల్లును పునఃపరిశీలనకు తిరిగి పంపివ్వడం. ఇక ఈ ఆర్టికల్స్‌లో రాజ్యాంగం ఎటువంటి కాలపరిమితిని విధించలేదు. అయితే సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెప్పింది. సో, ఈ అంశంపై సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటో చూద్దాం. ఈ అంశంపై సుప్రీంకోర్టు మొత్తం 6 పాయింట్లను తెలిపింది. అవి: మొదటిది, గవర్నర్ లేదా రాష్ట్రపతి తమ నిర్ణయాలు తెలపడానికి ఎలాంటి కాలపరిమితి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండవది, డీమ్డ్ అసెంట్ అనుమతించబడదు. డీమ్డ్ అసెంట్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు హైకోర్టు గవర్నర్, రాష్ట్రపతి 3 నెలల్లోగా తమ నిర్ణయం తెలపకపోతే బిల్లు ఆమోదించినట్లుగా పరిగణిస్తామని చెప్పింది. దీనినే డీమ్డ్ అసెంట్ అని అంటారు. అయితే డీమ్డ్ అసెంట్ అనుమతించబడదని సుప్రీంకోర్టు తాజాగా తెలిపింది. ఇక మూడవది, గవర్నర్ లేదా రాష్ట్రపతి తమ నిర్ణయాలను దీర్ఘకాలం తెలపకపోతే ఎందుకు నిర్ణయం తెలపట్లేదు అని అడిగే అధికారం కోర్టులకు ఉండవు. అయితే మాండమస్ రిట్ ద్వారా మీ విధులను త్వరగా నిర్వర్తించండి అని మాత్రం చెప్పగలదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక నాలుగవది, ఆర్టికల్ 200 ద్వారా గవర్నర్‌కు విచక్షణ అధికారం ఉంటుందని, అలాగే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాన్ని గౌరవించాల్సిన పని లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఐదవది, గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్లులు చట్టంగా మారలేవు అని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఆరవది, బిల్లులు ఆమోదం పొందే వరకు ఆ బిల్లులోని అంశాలు న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉండదని తెలిపింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫుల్ టైమ్ సభ్యుడి నియామకం. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఫుల్ టైమ్ మెంబర్‌గా సందీప్ ప్రధాన్ నియమితులయ్యారు. సందీప్ ప్రధాన్ ప్రస్తుతం పూణేలో ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఇక ఇతను
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫుల్ టైం సభ్యుడిగా 3 సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నాడు. ఈ నిర్ణయాన్ని నవంబర్ 19, 2025న ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలోని ఫుల్ టైం సభ్యుల సంఖ్య 3కి చేరింది. మొదటి వ్యక్తి అమర్జిత్ సింగ్, రెండవ వ్యక్తి కమలేష్ చంద్ర, మూడవ వ్యక్తి సందీప్ ప్రధాన్. ఆస్కార్ హానరరీ పురస్కారం 2025. ఆస్కార్ హానరరీ పురస్కారం రెగ్యులర్ ఆస్కార్ అవార్డుల తరహాలో నామినేట్ అయ్యే వారికి ఇవ్వరు. ఈ పురస్కారం సినిమా కోసం చేసిన అత్యున్నత కృషికి లేదా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాధించిన వారికి గౌరవార్థం ఇచ్చే ఆస్కార్ పురస్కారం ఈ ఆస్కార్ హానరరీ పురస్కారం. ఈ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా 1929 సంవత్సరంలో ప్రదానం చేశారు. ఈ అవార్డును అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందిస్తుంది. ఇక హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూయిజ్ 63 సంవత్సరాల వయసులో ఆస్కార్ హానరరీ అవార్డును గెలుచుకున్నాడు. టామ్ క్రూయిజ్కు ఇది తొలి ఆస్కార్ పురస్కారం కావడం విశేషం. 2025 గవర్నెన్స్ అకాడమీ అవార్డులలో ఇతను ఆస్కార్ హానరరీ విభాగంలో అవార్డు అందుకున్నాడు. ఇక 2025 సంవత్సరంలో టామ్ క్రూయిజ్తో పాటు మరో ఇద్దరు ఈ అవార్డును అందుకున్నారు. నటన మరియు కొరియోగ్రఫీ రంగంలో చేసిన కృషికి గాను డెబ్బీ అలెన్ ఈ అవార్డును అందుకోగా, ప్రొడక్షన్ డిజైనింగ్ రంగంలో చేసిన కృషికి గాను విన్ థామస్ ఈ అవార్డును అందుకున్నాడు. వీరితో పాటు అదనంగా డాలీ పార్టన్ అనే వ్యక్తి జీన్ హర్ష్ హోల్ట్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నాడు. తెలుగు రాష్ట్రంలో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. ఆడిట్ పద్ధతులను ప్రామాణీకరించడానికి మరియు పారదర్శకతను పెంచడానికి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. ఈ సెంటర్లో ఆడిట్ వర్క్ ఫ్లోలలో డాటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను కూడా భాగం చేయాలని భావిస్తున్నారు. యువ ఏఐ ఫర్ ఆల్ ప్రారంభం. భారత ప్రభుత్వం యువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే ఉచిత జాతీయ స్థాయి ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్స్ 4.5 గంటల వ్యవధిలో ఉంటుంది. 1 కోటి మందికి ప్రాథమిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను బోధించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఈ కోర్సును ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కోర్సులో పాఠశాల విద్యార్థుల నుంచి పనిచేసే నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. 2025 ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్లో ఇండియా రికార్డు. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఈ బాక్సింగ్ ప్రపంచ కప్లో ఇండియా రికార్డు స్థాయిలో 9 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఇందులో మహిళలు 7 స్వర్ణ పతకాలు గెలుచుకోగా, పురుషులు 2 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. ఇక మొత్తంగా ఇండియా ఈ టోర్నీలో 9 స్వర్ణ పతకాలు, 6 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు గెలుచుకుంది. ఇక విజేతల వివరాలు చూస్తే, మొదటగా స్వర్ణ పతకాల గురించి చూస్తే, ఇందులో మహిళలు 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన వుషిహు ఈను 4-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇక 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన జువాన్ ఈ గోవాను 5-0తో ఓడించింది. ఇక 60 కేజీల విభాగంలో పర్వీన్ హూడా ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన అయాకా తగుచిపై 3-2 తేడాతో ఓడించింది.
ఇక 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అజీజా జుకిరోవాను 5-0 తేడాతో ఓడించింది. ఇక 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన చరాబినీను 5-0 తేడాతో ఓడించింది. ఇక 48 కేజీల విభాగంలో మీనాక్షి హూడా ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫోజిలోవా ఫర్జానాను 5-0 తేడాతో ఓడించింది. ఇక 80+ కేజీల విభాగంలో నిపూర్ షియోరాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓల్టీనోయ్ సోటించావాను ఓడించింది. ఇక పురుషులలో స్వర్ణ పతకాలు గెలిచిన వివరాలు చూస్తే 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్, 65 కేజీల విభాగంలో హితేష్ గులియా స్వర్ణ పతకాలు గెలిచారు. ఇక రజత పతకాల గురించి చూస్తే ముందుగా స్త్రీలు 80+ కేజీల విభాగంలో పూజా రాణి రజత పతకం గెలుచుకుంది. ఇక పురుషులలో 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్, 65 కేజీల విభాగంలో అవినాష్ జమ్వాల్, 55 కేజీల విభాగంలో పవన్ బత్వాల్, 50 కేజీల విభాగంలో జాదూమణి సింగ్, 90+ కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ రజత పతకాలు గెలుచుకున్నారు. ఇక కాంస్య పతకాల విజేతల గురించి చూస్తే ముందుగా స్త్రీలు 65 కేజీల విభాగంలో నీరజ్ ఫోగట్, 75 కేజీల విభాగంలో సావితి బురా కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల విజేతలు చూస్తే 75 కేజీల విభాగంలో సుమిత్ కుందు, 85 కేజీల విభాగంలో జుగ్ను, 90 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అన్ని టెస్టు దేశాలపై సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు. వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ నవంబర్ 19, 2025న ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ ఆడే 11 దేశాలపై సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్గా నిలిచాడు. నవంబర్ 19న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో హోప్ సెంచరీ చేయడంతో ఈ ప్రపంచ రికార్డు నమోదైంది. వీటితో పాటు టెస్టు క్రికెట్ ఆడని నెదర్లాండ్స్ మరియు నేపాల్ దేశాలపై కూడా సెంచరీలు సాధించాడు. దీంతో షై హోప్ అత్యధిక టీమ్స్పై సెంచరీలు సాధించిన క్రికెటర్గా కూడా నిలిచాడు. అలాగే 12 టీమ్స్పై వన్డే మ్యాచ్లలో సెంచరీ సాధించిన బ్యాటర్గా కూడా నిలిచాడు. దీంతో పాటు 10 వేర్వేరు దేశాలలో వన్డే సెంచరీలు కూడా చేశాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి గుజరాత్, సి మహారాష్ట్ర, డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఏ మలాలా యూసుఫ్జాయ్, బి ఏంజెలా మెర్కెల్, సి అంటోనియో గుటెరస్, డి మిచెల్ బ్యాచెలెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మిచెల్ బ్యాచెలెట్. రీజనల్ ఓపెన్ డిజిటల్ హెల్త్ సమిట్ ఎక్కడ జరిగింది? ఏ ఢిల్లీ, బి బెంగళూరు, సి చెన్నై, డి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. ఇండియాలో మొట్టమొదటి టెస్లా కేంద్రం ఎక్కడ ప్రారంభం కానుంది? ఏ గురుగ్రామ్, బి భోపాల్, సి పాట్నా, డి గ్రేటర్ నోయిడా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గురుగ్రామ్. మిస్ యూనివర్స్ 2025 పోటీలు ఏ దేశంలో జరిగాయి? ఏ రష్యా, బి జర్మనీ,
సి థాయిలాండ్, డి శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థాయిలాండ్. సుదర్శన్ సరస్సును రెండవసారి ఎవరి పాలనలో మరమ్మతులు చేశారు? ఏ స్కందగుప్తుడు, బి కుమారగుప్త, సి రుద్రదామన్, డి వర్ణదత్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కందగుప్తుడు. సుదర్శన్ సరస్సు గురించి జునాగఢ్ శాస్త్రం సమాచారం ఇస్తుంది. ఇది ఒక కృత్రిమ సరస్సు. వరదలను అరికట్టడానికి ఈ సరస్సును మౌర్యులు నిర్మించారు. క్రీస్తు శకం 150వ సంవత్సరంలో శాక పాలకుడు రుద్రదామనుడు మొట్టమొదటిసారిగా ఈ సరస్సుకు మరమ్మతులు చేయించాడు. అలాగే స్కందగుప్తుడు రెండవసారి ఈ సరస్సుకు మరమ్మతులు చేయించాడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం ఏది? ఏ షహాబాద్, బి అయోధ్య, సి జ్యోతిసర్, డి వారణాసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జ్యోతిసర్. జ్యోతిసర్ నగరం హర్యానా రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ ప్రాంతం కురుక్షేత్ర నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. వసు చరిత్రను ఎవరు రచించారు? ఏ శ్రీకృష్ణదేవరాయ, బి రామరాజ భూషణుడు, సి పెద్దన, డి కాళిదాసు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రామరాజ భూషణుడు. రామరాజ భూషణుడు ప్రసిద్ధ తెలుగు కవి. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేశాడు. ఇక రామరాజ భూషణుడు వసు చరిత్ర, కావ్యాలంకార సంగ్రహము, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, సరస భూపాలయములు వంటి రచనలు చేశాడు. కింది వాటిలో ఏది క్రీస్తుపూర్వ యుగంలో జరిగిన సంఘటన కాదు? ఏ ఇండో గ్రీకు సామ్రాజ్య స్థాపన, బి విక్రమ సంవత్ శతకం, సి కారవేలుడి హతిగుంప శాసనం, డి 4వ బౌద్ధ మండలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4వ బౌద్ధ మండలి. క్రీస్తుపూర్వం 182వ సంవత్సరంలో డెమిట్రియస్ ఇండో గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక క్రీస్తుపూర్వం 58వ సంవత్సరంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు యొక్క విక్రమ సంవత్ శతకం ప్రారంభం. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో కళింగ రాజు కారవేలుడు హాతీగుంప శాసనాన్ని నిర్మించాడు. ఇక క్రీస్తు శకం 72వ సంవత్సరంలో కనిష్కుని ఆధ్వర్యంలో 4వ బౌద్ధ మండలి జరిగింది. ఈ 4వ బౌద్ధ మండలికి వసుమిత్ర నాయకత్వం వహించాడు. ఇండియాలో ఏ ప్రదేశంలో 3 మత విశ్వాసాలకు చెందిన గుహ దేవాలయాలు కనిపిస్తాయి? ఏ మదురై, బి ఢిల్లీ, సి ఎల్లోరా, డి ఆగ్రా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎల్లోరా. ఎల్లోరా గుహ దేవాలయాలు 3 మత విశ్వాసాల సృష్టి. ఇందులో హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతంకు సంబంధించిన దృశ్యాలు ఉంటాయి. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.